అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ బై ఇందు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో అయితే మా రియమ్మ బర్త్డే రోజు వీడియో. జూలై 25th మా రియమ్మ బర్త్డే. ఇంకా మేము ముందు రోజే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసాం అన్నమాట. నైట్ 12 o'clockకి కేక్ కట్ చేసి సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేసాము. నేనైతే రియాకి కొన్ని సర్ప్రైజులు ఇద్దామని ముందే ఫిక్స్ అయిపోయి కొన్ని గిఫ్ట్స్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. తనకి ఎడ్యుకేషనల్ టాయ్స్ కొంచెం నేర్పించడానికి యూజ్ అయ్యేలాగా గిఫ్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇంకా గిఫ్ట్ ర్యాపింగ్ పేపర్స్ కూడా ఇంకా ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టాను. రియా బర్త్డేకి కావాల్సిన సామాన్లని నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. ఇంకా వాటిని అయితే ఫస్ట్ గిఫ్ట్లను అయితే ప్యాకింగ్ అయితే చేసేసాను. ఇంకా మా రియమ్మని అయితే మా హస్బెండ్ని బయటకు తీసుకెళ్ళి ఆడించమని చెప్పాను. ఇంట్లో ఉంటే సర్ప్రైజ్ తెలిసిపోతుంది కదా, ఇంకా నాకు డెకరేషన్ చేయడానికి కూడా ఉండదు. రియా చాలా అల్లరి చేస్తుంది, ఇంకా డెకరేషన్ చేయనివ్వదని చెప్పి ఇంకా తనకు కూడా సర్ప్రైజ్గా ఉంటుందని బయటికి తీసుకెళ్ళిపోమని చెప్పాను. ఇంకా మా హస్బెండ్ అయితే రియాని బయటికి తీసుకెళ్ళి ఆడిస్తున్నాడు అనమాట. ఇంకా వాళ్ళు వచ్చేలోపు నేను డెకరేషన్ అయితే ఫినిష్ చేసేద్దామని ముందు డెకరేషన్కి అయితే గిఫ్ట్ ప్యాకింగ్స్ అన్నీ చేసేసుకున్నాను. ఈ గిఫ్ట్స్ అన్నీ నేను మీషోలోనే ఆర్డర్ పెట్టాను. మ్యాక్సిమం గిఫ్ట్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి. నేను ఈ గిఫ్ట్స్ని దాయడానికి నా తంటాలు పడ్డాను. గిఫ్ట్స్ అని, బెలూన్స్ అని అన్నీ రియా కళ్ళకి కనబడకుండా దాయడం అంటే చాలా కష్టం అది. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే డెకరేషన్ ఐటమ్స్ అయితే నేను సరిగ్గా చెక్ చేయలేదు ఎలా ఉన్నాయి అని. జస్ట్ వచ్చిన వెంటనే తీసుకోవడం, కబోర్డ్లో దాచిపెట్టడం అదే పని అయింది. కొన్ని అయితే బాగుంటాయా, పేలిపోతాయా, కరెక్ట్గా ఉన్నాయా లేదో కూడా చూసుకోలేదు. ఇంక నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూడడమే. కానీ అన్నీ మంచిగా వచ్చాయండి. లైటింగ్ కూడా బాగా వచ్చింది. నేను అసలు చెక్ చేయకుండా తీసుకున్నందుకు ఒకవేళ ఇవి డెకరేషన్ చేసే టైంకి రిటర్న్ కూడా అవుదో చాలా డేస్ అయిపోతుంది కదా అని అనుకున్నాను. కానీ ఒక్కటి కూడా డ్యామేజ్ లేదు, అన్నీ బాగా వచ్చాయి. ఒక్కదాన్నే ఉండడమేమో కానీ నానా కష్టాలు పడ్డాను ఈ డెకరేషన్ చేయడానికి. అసలు ఒక ఐడియా కూడా లేదు. ముందుగా అయితే నేను ఏమీ అనుకోలేదు, ఈ థీమ్ చేద్దాం ఆ థీమ్ చేద్దాం అని అస్సలు అనుకోలేదు. జస్ట్ ఇంకా నేను బెలూన్స్తో ఏదైనా ఒక మంచి డెకరేషన్ చేద్దామని బెలూన్స్ అవి అయితే ఆర్డర్ పెట్టాను. నాకు నచ్చిన బెలూన్స్, లైటింగ్స్ అయితే ఆర్డర్ పెట్టాను. కరెక్ట్గా ఈ థీమ్ చేద్దామని నాకు ఏం లేదు. కాకపోతే కొంచెం స్పెషల్గా చేద్దామని అయితే అనిపించింది, అందుకే ఇవన్నీ ఆర్డర్ పెట్టాను. ఇంకా నేను బ్లైండ్గా వెళ్ళిపోయాను. అసలు బెలూన్స్ గాలి కట్టేటప్పుడు నాకు బల్బ్ వెలిగింది. ఏంటి ఇవన్నీ గాలి కట్టేశాను, కానీ ఇప్పుడు దీనన్నీ ఎలా డెకరేట్ చేయాలి, అసలు ఏ థీమ్లో డెకరేట్ చేయాలి అనేసి అప్పుడు అనుకున్నాను. కానీ డెకరేషన్ కాదు కానండి, నాకు చుక్కలు కనిపించాయి. మా చెల్లాలు ఉంటే బాగుండు అనిపించింది. ఇంకా ఈ టైంలో వాళ్ళు బాగా హెల్ప్ చేస్తారు ఉంటే. ఇంకా టోటల్గా అయితే ఇలా చేసేసాను డెకరేషన్. నేను ఫస్ట్ వేరే విధంగా చేశాను, కానీ నాకు నచ్చలేదు అది చేసింది. ఇంకా నాకే నచ్చలేనప్పుడు ఎందుకులే అని తీసేసి మళ్ళీ అయితే డెకరేట్ చేశాను. ఇంకా డెకరేషన్ చేసిన తర్వాత మా ఆయనకి ఫోన్ చేసి తీసుకురమ్మని చెప్పాను. నేను ముందుగానే మా రియామని రెడీ చేసి పంపించానులేండి బయటికి. ఇంకా మా ఆయన అయితే ఫోన్ చేయగానే రియామని అయితే తీసుకొచ్చారు. ఇంకా నేను లైట్స్ అయ్యి ఆఫ్ చేసేసి డోర్ ఓపెన్ అని చెప్పగానే ఇంకా డోర్ ఓపెన్ చేసుకుని వచ్చిన తర్వాత రియమ్మ హ్యాపీనెస్ చూసారా ఎంత బాగా నవ్వుతుందో. ఇంకా దాన్ని నవ్వు చూడగానే నా కష్టం అంతా నిజంగా మర్చిపోయాను. అసలు నేను ఎంత కష్టపడ్డానో. ఫస్ట్ టైం నాకు మా చెల్లాలు ఉంటే ఎంత బాగున్నారా బాబు, బాగా హెల్ప్ చేద్దరు అని అనిపించింది. వాళ్ళు ఉంటే ఎప్పుడు తిడుతూ ఉంటాను, బలూన్స్ అలా కొడుతున్నావు ఏంటి, ఇలా కొడుతున్నావు ఏంటి, సరిగ్గా చెయ్యు అని చెప్పి తిడుతూనే ఉంటాను. కానీ ఇప్పుడైతే వాళ్ళు లేరు అనేసి ఎంత బాధ అనిపించిందో. వాళ్ళు ఉంటే ఇంకా త్వరగా అయిపోదునే అనేసి నేను ఈ డెకరేషన్ చేసి వాళ్ళకి ఫోన్ చేసేసరికి 2 o'clock అయిపోయింది. పాపం అప్పటి వరకు వాళ్ళు బయట తిరుగుతున్నారు. ఇంకా మా రియమ్మ అయితే గిఫ్ట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని టేబుల్ మీద అయితే పెట్టేసుకుంది. ఇంకా కేక్ కటింగ్ అయితే లోపలికి వెళ్ళమని చెప్పాను. ఇంకా కేక్ కటింగ్ అయితే లోపలికి వెళ్తుంది. నేనైతే ఇంక కేక్ తీసుకొచ్చి పెట్టాను. కేక్ అంటే మేము నార్మల్ కేక్ ఏం కొనలేదు. రియాకి ఐస్ క్రీమ్ అంటే బాగా ఇష్టం. ఇంకా ఐస్ క్రీమ్ అందుకే ఇప్పుడు ఐస్ క్రీమ్లోనే కేక్ వస్తుంది కదా, కేక్ టైప్లో వస్తుంది కదా ఐస్ క్రీమే, ఇంకా అదే తీసుకున్నాము. అది తీసుకొని నైట్ అయితే అదే కట్ చేయించాము. ఇక్కడ వాళ్ళ నాన్న ఫోటోలు తీస్తాను ఫోజులు ఇవ్వు అంటే మంచిగా ఫోజులు అయితే ఇచ్చేసి రెడీగా ఉంది కేక్ కట్ చేయడానికి. ఇంకా నేను కేక్ ముందు పెట్టానో లేదో ఇంకా తనే విష్ చేసుకుంటుంది హ్యాపీ బర్త్డే టు యూ అని. ఇంకా కేక్ పెట్టి నేనైతే క్యాండిల్ అయితే వెలిగించాను. ఇంకా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాక కేక్ అయితే కట్ చేసాము. ఇంకా అలా సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేస్తాము. ఇంకా అప్పటికే బాగా లేట్ అయిపోవడం వల్ల ఇంకా రియామ్ని అయితే పడుకోబెట్టేసి నేనైతే ఆ రోజు పడుకోలేదండి. ఇంకా వాళ్ళ నాన్న రియా అయితే పడుకుండిపోయారు. ఇంకా 25th సాటర్డే కదా, సాటర్డే ప్లస్ ఏకాదశి కూడా, ఇంకా రియా బర్త్డే కూడా, ఇంకా చాలా మంచి రోజు కదా అనేసి ఇంకా రోజు రియాని పడుకోబెట్టేసిన తర్వాత ఇంకా నేను గడపకి ముగ్గులై పెట్టుకొని దేవుడి సామాన్లు పూజకి అది రెడీ చేసుకున్నాను.
ఇంకా ఆ పనులన్నిటితోనే సరిపోయింది నాకు. ఆ రోజు నైట్ అంతా ఇంక నేను కూడా పడుకోలేదు. ఫస్ట్ టైం నైట్ అంతా పడుకోకుండా జాగారం చేశాను రియా బర్త్డే కోసం. యాక్చువల్గా నేను డెకరేషన్ చేసింది మొత్తం ఫుల్ వీడియో తీద్దాం అనుకున్నాను. కాకపోతే ఇంక అప్పటికే ఒకరు ఫోన్ చేస్తున్నారు. 12 అయిపోయేసరికి రియాకి విష్ చేయడానికి ఇంకా వాళ్ళ పిన్నులు, అత్తలు, అందరూ ఫోన్ అయితే చేస్తున్నారు. ఇంకా ఫోన్ ఎత్తడం, మళ్ళీ వీడియో తీయడం, ఫోన్ ఎత్తడం, వాళ్ళకి సమాధానం చెప్పి మళ్ళీ వీడియో తీయడం కొంచెం కష్టమైపోయింది. ఇంక నేను కూడా ఒకదాన్నే ఉన్నాను కదా, ఇంకా నాకు కూడా బోర్ కొట్టి ఇంకా ఫోన్లో నేను అనామిక స్టోరీస్ అయితే పెట్టుకొని డెకరేషన్ అయితే ఇలా కంప్లీట్ చేసేసాను. డెకరేషన్ ఎలా ఉందో కామెంట్లో అయితే చెప్పేయండి. ఇంకా సెలబ్రేషన్స్ అయితే ముగిసాక ఇంకా ఇలా అయితే గడపకు ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా సేమియా అయితే రెడీ చేశాను. ఇప్పుడంటే కేకులు, మిడ్ నైట్ సర్ప్రైజ్లు అవి వచ్చాయి, కానీ మా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మకైతే ఫస్ట్ సేమియా చేసి ఇచ్చేది. ఇంకా మార్నింగ్ సేమియా చేసి అది దేవుడికి పెట్టి మేమైతే తినేసేవాళ్ళం. నైట్ ఎప్పుడో ఉంటాయి కేక్ కటింగ్ ఉండేది, లేకపోతే ఉండేది కూడా కాదు. ఇప్పుడు అలా కాదు కదండి, మొత్తం మారిపోయింది. ఇంకా ఏకాదశి కదా అని నేను దేవుడికి పెడదామని సేమియా అయితే చేశాను. ఇంకా ఈరోజు ఏకాదశి కదా, పిండి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిదనేసి నేను ఇక్కడైతే దీపాలు చేసుకుంటున్నాను. ఇంకా వరిపిండిని కొంచెం నెయ్యి, కొంచెం బెల్లం, వాటర్ వేసి ముందుగా 3 ఉండలు చుట్టుకొని దాన్ని గ్లాస్లోకి వేసి చపాతీ కర్రతో ఒత్తుకున్నాను నూనె పోయడానికి. ఇంకైతే ఈజీగానే వస్తుంది. కాకపోతే గ్లాస్లో ముందుగా మనం కొంచెం వరిపిండి అయితే చల్లుకోవాలి, అలా అయితే త్వరగా వచ్చేస్తుంది. నేనైతే పొడిపిండిని, ఏ పిండి అయినా పర్లేదు, పొడిపిండిని కొంచెం ముందు గ్లాస్కి అలా అద్దుకొని తర్వాత మనం తీసుకున్న బాల్స్ని గ్లాస్లోకి పెట్టేసి చపాతీ కర్రతో వద్దేసుకుంటే ఈజీగా అయితే వచ్చేసాయి నాకైతే. ఇంకా 3 అయితే చేసుకున్నాను నేను. 3 పిండి దీపాలు చేసుకుని దీపం అయితే పెట్టేసుకుందామని ఇంకా అంతా రెడీ చేసుకున్నాను. పిండి దీపాలు అవి చేసుకొని వాటికైతే గంధం, కుంకుమతో బొట్లు అయితే పెట్టేసుకున్నాక పూజగా అంతా సిద్ధం చేసేసుకొని ఇంకా మా రియాని అయితే నిద్రలేపి తనకి స్నానం చేసి రెడీ చేసాను. ఇంకా తను రెడీ చేసేసాక ఇంకా నేను మళ్ళీ పూజ కోసం అయితే నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా నేను రెడీ అయిపోయి రియాని కూడా రెడీ చేసి పూజ దగ్గరికి అయితే వచ్చేసాము. డెకరేషన్ నైట్ లుక్ చూసారు కదా, ఇంకా మార్నింగ్ లుక్ అయితే ఇలా ఉంది. వాళ్ళందరూ డెకరేషన్ బాగుందనే చెప్పారు. డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా నేనైతే పూజ చేసేసాను. పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. ఇంక దేవుడి పటాలు పెట్టుకోవడానికి ఇలా చెక్కలు అయితే కొట్టిపించాం మేము. ఇదైతే మేము కింద అయితే ఉండేది, రియా అయితే పాడు చేసేస్తుంది, కుంకుమ గంధాలు అవి తీసుకొని రాసేసుకుంటుంది అని చెప్పి ఇలా పైకి పెట్టాము రియాకి అందకూడదని. ఇప్పుడేమో నాకే అందట్లేదు అది. అయిపోయాక హారతి తీసుకుందు రా అని మరి ఏమని పిలిస్తే ఇంకా ఫోన్లో మునిగిపోయింది, అసలు రావట్లేదు. దానికి ఇచ్చిన ఫోన్ వెళ్ళండి, నేను ఏం ఫోన్ ఇవ్వలేదు. దానికి కొన్న గిఫ్ట్లో భాగంగా కొన్న ఫోన్తోనే ఆడుకుంటుంది. ఇంకా దాని దగ్గరికి వెళ్ళి నేనైతే హారతి ఇస్తాను. ఇంకా ఏకాదశి కదా, గుడికి అయితే తీసుకెళ్తున్నాము. ఫస్ట్ వెళ్ళకూడదని అనుకున్నాం, ఫుల్గా వర్షాలు ఒకటి పడుతున్నాయి ఇక్కడ, మొత్తం రోడ్ల నిండా వర్షమే, వాటర్ ఉంది. కానీ ఇంకా బర్త్డే పూట కూడా తీసుకెళ్ళకపోతే బాగోదు కదా అని చెప్పి ఇంకా కిందనే ఎవరితో సైకిల్ కనబడితే ఆ సైకిల్ అయితే వేసుకొని అయితే గుడికి అయితే తీసుకొస్తాము. ఇంక ఇక్కడైతే గుళ్ళు చాలా ప్రశాంతంగా పక్కనే అన్ని దేవుళ్ళు గుళ్ళు అయితే ఉంటాయి. కానీ మేము వచ్చేసరికి బాగా లేట్ అయిపోయేసరికి ఒక్క వెంకటేశ్వర స్వామి టెంపులే ఉంది. అది కూడా ఈరోజు ఏకాదశి కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మాత్రమే కొంచెం ఓపెన్లో ఉంచారు. మిగతావన్నీ క్లోజ్ చేసేస్తారు. 11:30 కల్లా క్లోజ్ చేసేస్తారు అనుకుంటా గుళ్ళన్నీ. ఇంక మేము వెళ్ళేసరికి టైం అయిపోయింది. ఉంటుందో ఉండదో, ఓపెన్ చేస్తారో లేదో అనుకుంటూనే వెళ్ళాము. ఇంకా వెళ్ళాక రియా అయితే కాళ్ళు ఎలా వాష్ చేసుకొని గుడిలోకి అయితే వెళ్ళింది. ఫస్ట్ అయితే శివాలయంకి వెళ్ళాము. ఇంకా శివాలయం అయితే క్లోజ్లో ఉంది. సర్లే అని బయట నుంచి దండం పెట్టుకొని వచ్చేసాము. ఇంక ఇక్కడ గుడులు చూసారా, అన్నీ చాలా బాగుంటాయండి. అన్నీ పక్కనే ఉంటాయి, అందరు దేవుళ్ళే ఉంటాయి. ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఇంకా ఓపెన్లో ఉంది. ఇంకా ఆ టెంపుల్కి అయితే మేము వెళ్ళిపోతున్నాము. వెంకటేశ్వర స్వామితో పాటు ఇక్కడ ఇందులో సీతారాములు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, పూరి జగన్నాథ్ స్వామి విగ్రహాలు కూడా ఉంటాయి. ఇంకా దేవుడిని దర్శించుకొని దండం పెట్టుకొని ఇంక బయటకు వస్తాము. టెంపుల్ అయితే లక్కీగా ఓపెన్ చేసి ఉంది. ఇంకా రియా బర్త్డే ఏకాదశి, అది సాటర్డే.
ఇంకా ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి టెంపులే మాకు దర్శనం దొరికింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకైతే రియాని ఫొటోస్ తీస్తాను సైలెంట్గా ఉండంటే అసలు ఉండట్లేదు. జస్ట్ మేము దర్శించుకొని బయటకు వచ్చామో లేదో ఆ టెంపుల్ కూడా క్లోజ్ చేసి పంతులు గారు అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకొని అయితే మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. నాకు ఇంటికి వెళ్ళే దారిలో అయితే చాలా ఆకలేసింది. ఇంకా ఫ్రైడే నేను ఉపవాసం ఉంటాను. ఇంకా నేనేం తినలేదు. నైట్ కూడా నిద్ర కూడా లేదు కదా. ఇంక ఈరోజు సాటర్డే, ఈరోజు కూడా ఉపవాసం ఉండడం ఎప్పుడు ఆకలే లేదు కానీ ఈరోజు అయితే చాలా ఆకలేసి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. ఇంకా మా ఆయనకి చెప్పాను ఏమైనా తీసుకురా అని చెప్పేసి మా ఆయన అయితే జ్యూస్ తీసుకురావడానికి వెళ్ళారు. మేము కూడా వెళ్దాం అనుకున్నాం. కాకపోతే ఈ వాటర్తో రోడ్లంతా బ్లాక్ అయిపోయాయి. ఇంక అందుకే మేము పక్కన నించున్నాం. మా ఆయన అయితే జ్యూసులు తీసుకొస్తారు. ఇంకా మా ఆయన జ్యూసులు తీసుకొచ్చేసరికి మరియా ఆత్రంగా తీసుకుంది ఏం తెస్తారా అని. ఇంకా ఇక్కడ బాదం మిల్క్ అయితే చాలా బాగుంటుందండి. కానీ మరియమ్మకి నచ్చలేదంట. మరియమ్మకి ఇలాంటివి నచ్చలేండి, చాక్లెట్లే నచ్చుతాయి. నాకైతే ఇక్కడ బాదం మిల్క్ బాగా ఇష్టము. ఫుల్ బాదం మిల్క్ నిండా బాదం పప్పు, జీడిపప్పు వేసేస్తారు, చాలా బాగుంటుంది. ఇంకా నాకు ఇచ్చిన బాదం మిల్క్ అయితే నేను తాక్కుంటూ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా జగ్ సైడ్ వర్షాలే లేవంట, కానీ ఇక్కడైతే అస్సలు నాన్ స్టాప్గా పడుతున్నాయి. అస్సలు రెస్ట్ అనేది ఇవ్వట్లేదు. ఇంకా టెంపుల్ రావడానికి ఇప్పుడు మాత్రమే రెస్ట్ అయితే ఇచ్చింది వర్షం. రోడ్లు చూసారా వాటర్తో ఎంత బ్లాక్ అయిపోయిందో, అంత గట్టిగా పడుతుంది వర్షం. ఇంకా రియామ్ అయితే సైకిల్తో కలిసిపోయిందంటే ఏమో ఇంకా నడుస్తానని చెప్పింది. ఇంకా నడుస్తానంటే ఇంకేం, అందుకని నడిపించేసాము. వస్తున్న దారిలో అయితే పికాక్స్ కనిపించాయి. అయితే చాలా ఎక్కువ పికాక్స్ ఉంటాయి. ఇంకా మా రూమ్ సైడ్ కూడా చాలానే వస్తాయి. ఇంక ఇవన్నీ చూసుకుంటూ మేమైతే రూమ్కి వస్తాము. ఇంకా రూమ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మా నైబర్స్ తెలుగు వాళ్ళే. రియా పెద్దమ్మ, పెదనాన్న, ఇంకా మను అక్క అని పిలుస్తుంది. ఇంకా వాళ్ళ దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంది. ఇంకా వాళ్ళ మను అక్క అయితే తనకి మంచిగా గిఫ్ట్ కార్డ్ అయితే రెడీ చేసింది. చాలా బాగా రెడీ చేసింది కదా. గిఫ్ట్ కార్డ్ చాలా క్యూట్గా ఉంది. ఇంకా కొన్ని గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చిందంట, చూపిస్తుంది. ఇంకా రియాకి బెస్ట్ ఫ్రెండ్ అండ్ బెస్ట్ సిస్టర్ అనమాట. ఇంక వీళ్ళలోపు వాళ్ళ మహాన్ తమ్ముడు కూడా వచ్చేసాడు. ఇంకా వాడు కూడా ఒక గిఫ్ట్ తీసుకొచ్చేస్తున్నాడు వాళ్ళ అక్కకి. నేను ఈ గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసి ఇంకో వీడియో అయితే పెడతాను. కాసేపు అక్క తమ్ముళ్ళు ముచ్చట్లు అయితే జరుగుతున్నాయి ఇక్కడ. ఇంకా వీళ్ళు కాసేపు అయితే ఆడుకున్నారు ఇక్కడే. రియా అయితే వచ్చిరాగా నా గిఫ్ట్లు ఏంటని ఓపెన్ చేసి చూసేస్తుంది ఫస్ట్. గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేశాక వాళ్ళ అక్కకైతే హగ్ ఇచ్చేస్తుంది థ్యాంక్ యూ చెప్పి. ఇంకా వీళ్ళందరూ అయితే ఇక్కడ తెలుగు వాళ్ళు అనమాట. ఇంకా నా లక్ కొద్దీ మా వింగ్లో అయితే ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ తెలుగు వాళ్ళే వచ్చారు. ఇంకా మేము అందరం అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాము. ఉన్నా బాగుందనే తింటాడు. లోపు మా అమ్మ అయితే వీడియో కాల్ చేసింది. ఇంకా మా అమ్మ అయితే రియాకి ఫోన్ చేసి నీకు ఏం కావాలి గిఫ్ట్ అని అడిగింది. రియా అయితే కేక్ కావాలని చెప్పింది. ఇంకా నేను అన్నాను కేక్ ఎందుకులే, మేము కేక్ కొంటాము, ఇంకా ఆ డబ్బులతో అక్కడ స్కూల్లో పిల్లలకి ఏమైనా బుక్స్ ఇచ్చేయమని చెప్పాను. మా అమ్మ అయితే లాస్ట్ ఇయర్ ఎలాగో బుక్సే ఇచ్చాం కదా, ఈసారి అయితే ఫుడ్ ఏదైనా వండి పెట్టేస్తానని చెప్పింది. ఇంకా మా అమ్మ అయితే బిర్యానీ, చికెన్, చాక్లెట్లు, బిస్కెట్లు అయితే ఇచ్చిందంట. ఇంక ఇప్పుడు మాకు వీడియో కాల్ అయితే చేసి చూపిస్తున్నారు. ఇంకా రియాకి అయితే వాళ్ళందరి చేత అయితే విష్ చేయించారు. ఇంక వీడియో కాల్లో అయితే రియా చూసి పొంగిపోతుంది. ఇంకా అవన్నీ ఏకాదశి రోజు చికెన్ ఎందుకు అమ్మ పెట్టావు అనేసి అంటే పిల్లలకి అవన్నీ పట్టింపులు ఉండవులే అంటుంది. ఇంకా అక్కడ స్కూల్లో సార్ అయితే రియాకి బర్త్డే విషెస్ చెప్పారు. ఇంకా బర్త్డే గిఫ్ట్ కూడా ఇచ్చారంట. మా చెల్లికి అయితే హ్యాండ్ ఓవర్ చేశారు ఆ గిఫ్ట్. చాలా క్యూట్గా అనిపించింది ఆ గిఫ్ట్ చూడగానే. నాకు ఎంత బాగా అనిపించిందో. రియా కోసం గిఫ్ట్ ప్రత్యేకంగా కొన్ని తీసుకొచ్చి ఇంకా
మాకు చూపించి అయితే ఇచ్చారు. ఇంక వీళ్ళలోపు అయితే వాళ్ళ పెద్దమ్మ అయితే ఫోన్ తీసుకొని వాళ్ళ పెద్దమ్మతో అయితే ముచ్చట్లు పెట్టేస్తుంది రియా. ఇంకా వీడియో కాల్లో వాళ్ళ పెద్దమ్మతో మాట్లాడేశాక ఇంకా వాళ్ళ పిన్ని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళతో ఫోన్లో అయితే మాట్లాడేసింది. వాళ్ళ పెద్దమ్మకి అయితే గిఫ్ట్లు అయితే చూపిస్తుంది, దానికి వచ్చిన గిఫ్ట్లు అన్నీ. ఇంకా వాళ్ళ పిన్ని వాళ్ళ అమ్మమ్మకి కూడా అన్నీ చూపిస్తుంది. ఇంకా వీడియో కాల్లో మాట్లాడేశాక రియాకి అన్నం తినిపించేసి నేను కూడా తినేసి నిద్రపోయాను. ఎందుకంటే నైట్ అంతా నిద్ర లేదు కదా, నాకు అసలు ఫుల్గా నిద్ర వస్తుంది, నీరసంగా కూడా ఉంది. ఇంకా అందుకే ఇంకా నిద్రపోయి సాయంత్రం 5:30కి అయితే లేచాము. మళ్ళీ ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం రియాని అయితే రెడీ చేశాను. సెలబ్రేషన్స్కి అయితే ఎవరికి అయితే చెప్పలేదు, ఓన్లీ మా వింగ్లో తెలుగు వాళ్ళకి అయితే చెప్పాను. చాలామంది ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు కానీ జస్ట్ మా ఇంటి పక్కన వాళ్ళకి మాత్రమే చెప్పాము. ఇంకా వాళ్ళని పిలిచి కేక్ కటింగ్ అయితే చేయించి సెలబ్రేషన్స్ అయితే చేయించాము. ఇంకా రియా కేక్ కట్ చేసిందో లేదు కానీ అది మాత్రమే తింటుంది, ఎవ్వరికి పెట్టట్లేదు. అందరికీ పెట్టన్నా పెట్టట్లేదు, ఓన్లీ వాళ్ళ మనోకకు తప్ప ఇంకెవ్వరికి పెట్టలేదు. కేక్ కట్ చేసుకొని అదే తింటుంది. అండ్ ఈ బర్త్డే వీడియోలో అయితే ఇద్దరైతే మిస్ అయ్యారు, రియా వాళ్ళ పాని అత్త కీర్తి అత్త. వాళ్ళైతే ఇంటికి వెళ్ళిపోవడం వల్ల చాలా మిస్ అవుతున్నాం వాళ్ళని. ఇంకా వాళ్ళు కూడా ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇంక ఇక్కడ మరియా కేక్ కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేయమని ఒకటే గోలాడుతుంది. ఇంకా కాసేపు డాన్స్లు వేసుకోమని సాంగ్స్ అయితే పెట్టాము.
డ్యాన్స్ రాదు కానీ మను అయితే సూపర్ డాన్సర్ అనమాట. ఏ సాంగ్కైనా తను తగ్గట్టు స్టెప్పులు అయితే వేసేస్తుంది. ఇంకా ఇలా డాన్స్లు అయితే వేసుకొని ఎంజాయ్ చేసుకొని ఇంకా పక్కనే ఉన్న రెస్టారెంట్కి అయితే వస్తాము. కాయిల్ క్లబ్ దీని పేరు. ఇంకా మా పక్కనే ఉంటుంది, టౌన్షిప్లోనే ఉంటుంది. ఇంక ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడైతే అంబియన్స్ చాలా సూపర్గా ఉంది. హస్బెండ్ లోపలికి వెళ్ళి టేబుల్ గురించి మాట్లాడుతున్నారు. ఈలోపు మహాన్ గారిని వీళ్ళిద్దరు అక్కలు వాళ్ళ ప్రేమనంతా పొంగించేస్తున్నారు. ఇంక వీడైతే ఇద్దరు అక్కల ముద్దుల తమ్ముడు అనమాట. ఇంక చూసారా ఎలా ముద్దాడేస్తున్నారో తమ్ముడిని. ఇక్కడ మను సైలెంట్, రియా వైలెంట్. మధ్యలో మహాన్ గడి పరిస్థితి అటు వెళ్ళకి ఇటు వెళ్ళకి మధ్యలో ఉన్నట్టే ఉంటుంది. ఇంక వీళ్ళు ముగ్గురు కలిస్తే అస్సలు మాకు బుర్రలు పనిచేయవు. ఇంకా మేమైతే రిజర్వ్ చేసుకున్న టేబుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంక ఈరోజు ఏకాదశి కదా, ఎవరు నాన్ వెజ్ తిన్నాం అని చెప్పేసరి ఇంకా అందరం వెజ్జే ఆర్డర్ పెట్టుకున్నాం. ఇంకా వెజ్లోనే ఫుడ్ అయితే తినేసాము. మహాన్ గడ్ అయితే వాళ్ళ అమ్మకు చుక్కలు చూపించాడు ఫుడ్ తినడానికి. ఫోన్లో బొమ్మలు ఆడితేనే కానీ తినట్లేదు. ఇంక ఇప్పుడు పిల్లల పరిస్థితి అంతే కదండి, ఫోన్లో బొమ్మలు ఉండాలి. ఏ ఉన్నా లేకపోయినా ఫోన్లో బొమ్మలు అయితే ఉండాలి ఖచ్చితంగా. మా ఆయన ఈ జగన్ కలిసారంటే నా మీద సెటర్లు వేసుకోవడానికే సరిపోతుంది. వీళ్ళు కొన్న పని అంతా వీడియో తీయమని చెప్తే నా మీద సెటర్లు వేస్తున్నారు. ఇంకేదో ఏడ్చుకుంటూ 2 క్లిప్లు అయితే తీశారు. ఐస్ క్రీమ్ అయితే తినేసి ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంక ఇప్పుడు కూడా ఐస్ క్రీమ్ తినేటప్పుడు కూడా నా మీద సెటర్లు వేస్తూనే ఉన్నారు వీళ్ళిద్దరు. ఇంకిద్దరు కూతుర్లు, వీళ్ళిద్దరు ఒక దగ్గర కలిస్తే అది ఇంక కూతు పనే అవుతుంది. మేము ఫుడ్ తినేసి అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.